హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంటి మధ్యాహ్న భోజనం ఓకేనా. కువైట్లో వంటలు చేస్తారు ఓకేనా. ఫస్ట్ ఇది వచ్చేసి అరబ్బీలో ఫ్రాన్స్ అంటారు. అరబ్బీలో రుబియాన్ అంటారు. ఇది వచ్చేసి రుబియాన్ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్. రుబియాన్ కర్రీ ఫ్రాన్స్ ఓకేనా. దీన్ని అరబ్బీలో ఫ్రాన్స్ అంటారు ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిష్, చూసారా ఫిష్ ఇది ఓకేనా. ఏం ఫిష్ అను ఏమో మరి, ఉజ్బేడి అనుకుంటా, ఉజ్బేడి అంటారు, మన లాంగ్వేజ్లో తెలియదు ఫ్రెండ్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి సలాతా ఓకేనా. దానిమ్మ గింజలు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి ఉంటాయి ఓకేనా. కీరకాయ ఓకేనా, చాలా హెల్తీ సలాతా ఇది ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప కర్రీ అన్నమాట. అదే తాలింపు మాదిరిగా కొంచెం హాట్గా స్పైసీగా చేసింటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శ్రీలంక వాళ్ళు చేసింది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏమంటారు, ఒక్కొక్కటి పేర్లు వెంటనే గుర్తు రావడం లేదు. ఎందుకంటే కువైట్లో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే వెంటనే అరబ్బీ వచ్చేస్తుంది. ఇది బత్తీక్ అంటారు, తెలుగులో వచ్చేసి దోసకాయ అంటారు. ఇది వచ్చేసి వాటర్ మిలాను, రిగ్గీ కానీ తుర్మిస్ కానీ అంటారు ఓకేనా. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ రైస్ ఫ్రెండ్స్. ఇది గ్రీన్ రైస్ అంటే ఓన్లీ ఆకుకూర వచ్చేసి సన్న కట్ చేస్తారు చూడండి, అలా కట్ చేసి గ్రీన్ రైస్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ ఫ్రెండ్స్, ఇది మేక పాలతో చేసిన మజ్జిగ, చాలా బాగుంటుంది, మంచి ఆరోగ్యం కూడా ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ, లెమన్, అరబ్బీలో నానా అంటారు, మన తెలుగులో వచ్చేసి గుర్తురావడంలో ఇది పేరు మింటు, ఇంగ్లీష్లో మింటు ఓకేనా, తెలుగులో గుర్తురావడం లేదు. అది ఫ్రెండ్స్ మన మధ్యాహ్న భోజనము కువైట్లో ఇలా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్. ఇవన్నీ తిని లావ్ అయిపోతాను అనుకోకండి, మొత్తం నేను మొత్తం ఆల్మోస్ట్ అన్నీ టేస్ట్ చేసి లైట్గా తింటాను ఓకేనా. థ్యాంక్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్. దయచేసి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్ దయచేసి ఓకే. థ్యాంక్ యూ.